An electric bulb is rated at 220 volts 100 watt. So the power consumed by it when operated on 110 volts. సో ఒక బల్బ్ ఇచ్చాడు. సో బల్బ్ యొక్క రేటింగ్ వచ్చేసి 220 volts 100 watt ఉన్నాడు. అయితే వచ్చేసి ఏం చేస్తున్నాడు, బల్బుని 110 volts సప్లై కనెక్ట్ చేస్తే ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుందో అడుగుతున్నాడు. సో నార్మల్గా మనకు తెలిసిన ఫార్ములాస్ వచ్చేసి ఏంటంటే పవర్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్. సో ఇక్కడ కరెంట్ లేదు, ఓన్లీ వోల్టేజ్ చేంజ్ చేస్తున్నాడు కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, దీని వచ్చేసి ఇంకా ఎలా రాసుకోవచ్చు, పవర్ ఈక్వల్ టు V²/R లాగా రాసేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఎలా ఉంది, పవర్ వోల్టేజ్ రెండు, సో పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V² ఉంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫస్ట్ కేసు 220 volts వచ్చినప్పుడు 100 watt ఉన్నది, అయితే 110 volts ఉన్నప్పుడు ఎంత వాటేజ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఎలా రాస్తున్నాం అంటే రిలేషన్, సో P2/P1 ఈక్వల్ టు సో V2²/V1². సో V2 వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, 110 volts దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి V2 ఈక్వల్ టు 110. నెక్స్ట్ V1 వచ్చేసి ఎంత ఉంది, 220. సో ఇనిషియల్గా దాని యొక్క రేటింగ్ 220 volts. సో హోల్ స్క్వేర్ వేస్తున్నాను. సో కాబట్టి సో ఇక్కడ P1 వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇటు పక్కకి తీసుకెళ్తున్నాను. సో కాబట్టి ఇంటూ P1 వస్తుంది, P2 ఈక్వల్ టు సో 110/220. సో 110/220 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ P1 వచ్చేసి ఎంత ఉంది వాల్యూ, P1 వచ్చేసి ఇనిషియల్గా 100 watt ఉంది. సో కాబట్టి 100 watt. సో 1/2 హోల్ స్క్వేర్ 1/4 ఇంటూ 100 సాల్వ్ చేస్తే రిజల్ట్ వాల్యూ 25 watt. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ a heater coil is cut into 2 equal parts and only one part is now used in heater. The heat generated will be now. సో ప్రీవియస్గా ఒక సమ్ హీటర్ వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నార్మల్గా మనం రెసిస్టెన్స్ ఎలిమెంట్తో రిప్రజెంట్ చేస్తాము, రెసిస్టివ్ ఎలిమెంట్తో రిప్రజెంట్ చేస్తాము. దీని వచ్చేసి ఏం చేస్తున్నాడు, కట్ చేస్తున్నాడు హాఫ్ పార్ట్కి. సో హాఫ్ పార్ట్ కట్ చేస్తున్నాడు కాబట్టి రెసిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుంది, R/2 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఈ హాఫ్ పార్ట్ని మాత్రమే అప్లై చేసాడు. అప్లై చేస్తే దాని యొక్క హీట్ ఎలా ఉంటుందో అంటున్నాడు. సో నార్మల్గా హీట్ వచ్చేసి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో రిప్రజెంట్ చేస్తాము. సో హీట్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, మనము సేమ్ సప్లై వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టీ రాస్తాము. కాబట్టి పవర్ అంటే ఏం రాయొచ్చు మనము, V² R ఇంటూ టీ. సో అప్లై చేస్తున్న వోల్టేజ్ మాత్రం ఎలా ఉందో సేమ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. సో కాబట్టి హీటింగ్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో ప్రీవియస్ కేస్ తీసుకుందాం, ఫస్ట్ కేసు. సో ఫస్ట్ కేసులో వచ్చేసి హెచ్ ఉంది, ఆర్ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, H2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి ఏమైంది, ఇప్పుడు R/2 అయింది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, యూజ్ చేస్తున్న ఫార్ములా H2/H1 ఈక్వల్ టు సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి R1/R2 చేస్తున్నాను. సో R1 వాల్యూ వచ్చేసి ఇనిషియల్గా వచ్చేసి ఎంత ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ R ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ఏమైంది, R/2 అయింది కాబట్టి R క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో కాబట్టి H2 ఈక్వల్ టు 2 times ఆఫ్ H1. సో ఏమైంది, వాల్యూ డబల్ అయింది. సో రెసిస్టెన్స్ని హాఫ్ పార్ట్ మనం కట్ చేస్తే సో ప్రొడ్యూస్ చేసే హీటింగ్ ఎనర్జీ వచ్చేసి ఏమైంది, డబల్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం. An electric current is passed through a circuit containing 2 wires of the same material connected in parallel. If the length and radius of the wires are in the ratio of 4/3 and 2/3, then the ratio of current passes through the wires. సో ఒక 2 wires ఉన్నాయి, ఒక 2 wires కనెక్ట్ చేశాడు ఇక్కడ. సో ఒక 2 wires కనెక్ట్ చేశాడు. సో వచ్చేసి ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్ట్ ఉన్నాయి. సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్స్ యొక్క రేషియో అడుగుతున్నాడు, I1 I2. సో ఈ రెసిస్టెన్స్ R1, ఇక్కడున్న రెసిస్టెన్స్ R2 అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే లెంత్ అండ్ రేడియస్ ఇచ్చాడు కాబట్టి రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/R. సో కరెంట్కి రిలేషన్
ఇన్వర్స్ రిలేషన్తో కూడా డైరెక్ట్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇచ్చిన డేటా తీసుకున్నాం అనుకోండి. డేటా వచ్చేసి ఏం చేస్తుంటే లెంత్ బై రేడియస్ ఈక్వల్ టు 4/3 అన్నాడు. సో L1/R1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 4/3 ఇచ్చాడు. నెక్స్ట్ L2/R2 ఈక్వల్ టు 3 ఇచ్చాడు, 2/3 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే L1 వాల్యూ L1/L2 వేసుకుంటున్నాను. L1 వచ్చేసి అక్కడ ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ మెటీరియల్ 4. సో సెకండ్ మెటీరియల్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 2. సో బై 2. సో వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 2 వస్తుంది. సో సిమిలర్గా అలాగే R2/R1/R2. సో ఫస్ట్ మెటీరియల్ యొక్క రేడియస్ వాల్యూ 3, సెకండ్ మెటీరియల్ యొక్క ఫస్ట్ మెటీరియల్ యొక్క రేడియస్ వాల్యూ 3, సెకండ్ మెటీరియల్ యొక్క రేడియస్ వాల్యూ కూడా 3. సో కాబట్టి R1/R2 వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 3/3 వాల్యూ రేషియో వచ్చేసి ఎంత ఉంది, 1 ఉంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే మనము సో రెసిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. సో నార్మల్గా రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ బై ఏరియా ఆఫ్ కండక్టర్. సో ఇక్కడ ఏరియా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో ఇచ్చాడు కాబట్టి A ఈక్వల్ టు πr². కాబట్టి ఏం చేయొచ్చు, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L బై రేడియస్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే నేను నెక్స్ట్ రేషియో కనుక్కుంటున్నాను R1/R2. సో R1/R2 ఈక్వల్ టు ఇక్కడ L ప్రపోర్షనల్ అవుతుంది L1/L2. నెక్స్ట్ రేడియస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ R1 ఉన్నప్పుడు R2² డివైడ్ బై R1² ఉంటుంది. ఇది టోటల్ స్క్వేర్ రాస్తున్నాను. సో జస్ట్ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో ఇక్కడ ఆల్రెడీ మనకి L1/L2 వాల్యూ ఏంటో తెలుసు. సో L1/L2 వచ్చేసి ఎంత ఉంది, వాల్యూ 2 ఉంది. సో L1/L2 వాల్యూ 2. నెక్స్ట్ R1/R2 వాల్యూ R2/R1 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 1. కాబట్టి 2 × 1² వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, వాల్యూ 2 వస్తుంది. సో రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాము R1/R2 ఈక్వల్ టు 2 వచ్చింది. మనకి ఏం కావాలి, సో దాంతో ఫ్లో అయ్యే కరెంట్స్ యొక్క రేషియో కావాలి. సో మనకు తెలిసి వచ్చేసి ఏంటి, I ఈక్వల్ టు V/R. సో ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్ ఎందుకంటే ప్యారల్గా కనెక్ట్ చేశారు కాబట్టి. సో I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, మనకు I1/I2 ఈక్వల్ టు రిలేషన్ రివర్స్లో ఉంది కాబట్టి R2/R1. మనకు R1/R2 ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇక్కడ ఏం కావాలి, R2/R1 కావాలి. సో కాబట్టి రిలేషన్ వచ్చేసి ఎలా ఉంటుంది, 1/2. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఏ. సో 2 వైర్స్ ప్యారల్ కనెక్ట్ చేశాడు, వాటి యొక్క ఫిజికల్ పారామీటర్స్ ఇచ్చాడు, దాని నుంచి రెసిస్టెన్స్ కనుక్కున్నాము. రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత కరెంట్ I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కాబట్టి కరెంట్ యొక్క రేషియోని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ an electric heater draws 1000 watt from 250 volts source. It is connected across 125 volt source. Then the power drawn by this heater. సో 250 volts కనెక్ట్ చేసినప్పుడు 1000 watt డ్రా చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, వోల్టేజ్ సోర్స్ని ఆఫ్ చేసుకున్నాడు. ఆఫ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ని డ్రా చేస్తుందో అడుగుతున్నాడు. సో నార్మల్గా పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి V²/R రాస్తాము. సో రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, P2/P1 ఈక్వల్ టు V2/V1. సో P2 వచ్చేసి 125 volts అప్లై చేసినప్పుడు ఉన్న వాటేజ్ కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, సో P1 వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడో 1000 అన్నాడు. సో 1000 ఈక్వల్ టు సో V2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 125 వాల్యూ 125. V1 వాల్యూ ఇనిషియల్గా అప్లై చేసిన వోల్టేజ్ 250 volts హోల్ స్క్వేర్. సో 125/250 వచ్చేసి ఎంత వస్తుంది, 2 times. సో ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. P2 ఈక్వల్ టు 1/2² ఇంటూ 1000. సో 1/2² వాల్యూ 1/4 ఇంటూ 1000. సో సాల్వ్ చేస్తే వాల్యూ 250 watt. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 250 watt. బి 250 volts అప్లై చేసినప్పుడు 1000 watt ఉంది. నెక్స్ట్ 125 volts అప్లై చేసినప్పుడు 250 వాటేజ్ని డ్రా చేస్తుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో హీటర్ ఇచ్చాయంటే కంపల్సరీ మనము రెసిస్టెన్స్ బేస్ చేసుకొని అడుగుతూ ఉంటాడు కాబట్టి యూజ్ చేసిన ఫార్ములా కూడా పవర్ ఈక్వల్ టు V²R ఫార్ములాని యూజ్ చేసుకోవాలి.
సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి అడిగాడు. సో బాగా ప్రాక్టీస్ చేయాలి వీటి మీద. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాం.